అలాగే సార్ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే కాళేశ్వరానికి సంబంధించి కేసీఆర్ గారు కావచ్చు, అలాగే హరీష్ రావు గారు కూడా ఇద్దరు జైలుకు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. జైలుకు పంపిస్తాము అంటున్నారు. మరి వాళ్ళు వెళ్తారా లేదా అనేది. ఇది ఎప్పటి నుంచో అంటున్నాడమ్మా. ఎప్పుడు ఎన్నికల కంటే ముందు నుంచి పలుమార్లు పలు మీటింగ్లలో చెప్పిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దగ్గర దగ్గర 11 నెలలు అయి కావస్తుంది. 11 నెలలు కూడా కంప్లీట్ అవుతుంది. 12 నెలలు నడుస్తుంది. అవును. ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, లేకపోతే మిగతా ప్రాజెక్టులు విద్యుత్ ప్రాజెక్టులు కానీ, లేకపోతే మిషన్ భగీరథ కానీ, కాకతీయ కానీ, ఫోన్ ట్యాపింగ్ కానీ, ధరణి కానీ, వీటన్నిటి మీద కమిటీలు వేసాము. కమిటీలు అవి పనిచేస్తా ఉన్నాయి. రిపోర్ట్స్ బయటికి రావట్లేవు అని చెప్పేసి రేపు ఎల్లుండి అని టైంపాస్ చేస్తున్నారు తప్పితే అక్కడ ఎవరిని కూడా అరెస్ట్ చేస్తలేరు. కేటీఆర్ని అరెస్ట్ చేయడు, కేసీఆర్ని అరెస్ట్ చేయడు. కానీ రోజు మాత్రం మీడియాలో మాత్రం ఈ రేపు ఎల్లుండి చేస్తామని చెప్పుకుంటూ దీపావళి బాంబులు ఇవన్నీ కూడా దొంగ నాటకాలు, రాజకీయ నాటకాలు, టైంపాస్ రాజకీయాలు చేస్తా ఉన్నారు తప్పితే దీంట్లో ఏ విధంగా కూడా రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఉంటే నిజంగా చేయమని చెప్పండి. ఇప్పుడు రకరకాల మన మన ఈ కార్స్ వేలంలో కూడా ఈ కార్స్ రేసింగ్ లో కూడా 55 కోట్లు మరి సంతకాలు పెట్టి ఆ అమౌంట్ ని బయటికి పంపించారు వేరే విదేశీ కరెన్సీ రూపంలో. అది కూడా ఉంది రిపోర్టు. దాన్ని గవర్నర్ దగ్గర పంపించి, గవర్నర్ కాదు కదా, ఇప్పుడు వీళ్ళు చిత్తశుద్ధి ఉంటే దమ్ము ధైర్యం ఉంటే వీళ్ళు అరెస్ట్ చేయాలి. కానీ ఎంతసేపు టైం పాస్ రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఆ రెండు పార్టీలు ఒకదానికొకటి కంటగట్టుకొని ఒక అండర్స్టాండింగ్ లో పనిచేస్తా ఉన్నారు తప్పితే ఇక వేరే ఇది ఏమీ లేదు. వీళ్ళతో కాదు, టైం పాస్ చూడాలి ఇంకెన్ని రోజులు పడుతుందో వీళ్ళిద్దరు అరెస్ట్ చేయడానికి. అండ్ అలాగే ఈ రోజు రాహుల్ గాంధీ గారు పెట్టిన ప్రెస్ మీట్ లో అమెరికాలో అంటే విదేశాల్లో జరిగిన ఒక స్కామ్ 20 కోట్ల స్కామ్ మూలంగా అదాని గారు అలాగే మోదీ గారు కూడా జైలుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఖచ్చితంగా జైలుకు పంపిస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేమంటారు? నిజంగానే మోదీ గారు జైలుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటారు? భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాల కాలంలో భారతదేశంలో ఒక మంచి ట్రాన్స్పరెంట్ పరిపాలన అందిస్తా ఉంది. ట్రాన్స్పరెంట్ ఎక్కడన్నా ఎవరినైనా అడగండి, మీలాంటి వాళ్ళని మీడియా వాళ్ళని కూడా ఒక చిన్నది ఎక్కడన్నా చిన్న అవినీతి జరిగిందో అడగండి. రాహుల్ గాంధీకి మతిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. రాహుల్ గాంధీకి ఏం మాట్లాడాలో అర్థం కాక మొన్న అనుకున్నాడు ఏంటంటే మేము నిజంగానే గవర్నమెంట్లోకి వస్తాము అని చెప్పి అనుకున్నాడు. 90 సీట్లు వస్తే ఒక వీగిండు, అరే మాదే ప్రభుత్వం అన్నట్టుగా ఫీల్ అయ్యిండు. మేము ప్రభుత్వంలోకి వస్తున్నాం అని ఫీల్ అయింది. అన్ని కూడా కళ్ళబొల్లి అబద్ధపు మాటలు మాట్లాడటం, ఈ చేతగాని మాటలు మాట్లాడటం. ఆదాని అంటే ఆయన బిజినెస్ అండి, ఆయన చూసుకుంటాడు. అక్కడ ఒక మాట మాట్లాడతాడు, రాహుల్ గాంధీ ఏమో ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతారు ఆదాని గురించి, ఇక్కడేమో రేవంత్ రెడ్డి మరి ఇక్కడేమో ఆయనతో బిజినెస్ చేస్తాడు. అంటే ఇక్కడనేమో ఆదాని ఏమో పెట్టుబడులు పెట్టాలి, అక్కడ రాహుల్ గాంధీ ఏమో ఆదాని మీద ఇది బట్టగాల్చి మీదేస్తుంటాడు. ఇవన్నీ కూడా రాజకీయంగా ద్వంద్వ అబద్ధాలు తప్పితే ఏమాత్రం కూడా నిజం లేదు. వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ స్కామ్ కాంగ్రెస్. అంతకుముందు కూడా 2013 కంటే ముందర మనం చూసాం, 2014 కంటే ముందర అన్ని స్కాములే 10 సంవత్సరాల కాలంలో. ఎక్కడ ఒక్క స్కామ్ భూమి నుంచి మొదలు పెడితే ఆకాశం వరకు అన్ని స్కామ్లే. లక్షల కోట్లు దోచుకున్నారు. ఇదంతా కూడా ఎక్కడ బయటపడుతుందో అని అంతా కూడా కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశానికి ఒక మంచి నాయకుడుగా మంచి పరిపాలన అందిస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా స్కామ్ ఉండదు. ఆయనకు వచ్చే జీతంతో ఆయన నడుపుకుంటే ఆయనకి ఎందుకంటే నాకు అర్థం కాదు. ఎక్కడ ఆయనకి ఏమైనా ఇల్లు ఉందా, ఏమైనా కుటుంబం ఉంటుందా, రేపొద్దున సంపాదించాలని పెట్టాలనుకుంటున్నాడా? దేశానికి నేను సేవ చేయాలనుకున్నాను, సేవ చేస్తున్నాను అని చెప్పి ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. ఇప్పుడు చూడండి, ఆయన గురించి చెప్పాలంటే చాలా ఇంకో గంట పడుతుంది. మరి అంటే ఆయన చేస్తున్న అభివృద్ధి కానీ లేకపోతే ఇస్తున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రానికే కాదు, తెలంగాణ రాష్ట్రంలో మనకు తెలుసు 10 సంవత్సరాల కాలం 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టి రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇవన్నీ కాదు, బేసిక్ ఏంటంటే వీళ్ళకి ఏమి లేక అబద్ధపు మాటలు చెప్పి రాహుల్ గాంధీ అంటాడు. ఇంకొకటి కూడా చెప్తాను, రాహుల్ గాంధీ రాజ్యాంగం మారుస్తారని రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతుంటాడు. అదే రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతుంటాడు ఏది పార్లమెంట్లో కానీ మిగతా ఎక్కడ కానీ. రాజ్యాంగం మారుస్తారు, తర్వాత రిజర్వేషన్లు తీసేస్తారు భారతీయ జనతా పార్టీ గెలిస్తే అని చెప్పి.
దాంతోటే ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చెప్పిండో అదే తీసుకుపోయి దేశం మొత్తం ప్రచారం చేశాడు. ఒక సామాన్య మానవుడు, ఒక చదువు రానోడు, ఒక నిజంగానే భారతీయ జనతా పార్టీ వస్తే తీసేస్తారేమో అనే ఒక ఆలోచన వస్తుంది కదా, ఆ విధంగా తయారు చేశారు. ఆ విధంగా మాట్లాడి అబద్ధపు మాటలు చెప్పి ఆ 99 సీట్లు వచ్చినాయి పార్లమెంట్ స్థానాలు. కాకపోతే వాళ్ళకి అవి కూడా వచ్చాయి కావు. 40-45 స్థానాల్లో పరిమితం అయ్యే వాళ్ళు. అబద్ధపు మాటలు ఎంతసేపు ఉన్నా కూడా. సో ఆ విధంగా అంటే ఆయనేమో ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, అంటే అబద్ధపు మాటలు మాట్లాడడం. మన ఈ ఏదైతే పార్లమెంటు సారీ ఈ ఫామ్ ఈ మన ఏవైతే మన కలజర్లలో లగచర్లలో ఏదైతే జరిగిందో అక్కడ కంపెనీస్ వస్తున్నాయని చెప్పేసి ఫార్మా కంపెనీస్ వస్తున్నాయని చెప్పి లంబాడి హక్కుల్ని ఏ విధంగా హరించుతా ఉన్నారు తెలుస్తున్నారు కదా. కలెక్టర్ల మీద దాడులు, తర్వాత అధికారుల మీద దాడులు. ఆ దాడులు మన సంస్కృతి కాదు ఈ లగచర్లలో. అలాంటిది మరి రాజ్యాంగం అక్కడ పనిచేస్తలేదు కదా, రాజ్యాంగం పట్టుకొని ఎంతసేపు తిరుగుతా ఉన్నాడు. సో ఇదంతా కూడా ఏంటంటే అబద్ధపు మాటలు, అబద్ధపు హామీలు, ఇవన్నీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే చెందుతాయి. దాంట్లో ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అదే అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు.